ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్ళి వచ్చారండి. ఎందుకంటే ఇంకా ఈ రోజేమో సోమవారం కదా, మళ్ళీ బండి స్టార్ట్ చేసాము. ఇది బోండాల పిండి అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చారు. చూడండి మా నోవిత అయితే గేట్ మీద కూర్చుంది. వచ్చేపోయి వాళ్ళని చూస్తూ కూర్చుంటాయి అన్నమాట. మూడు కూడా గోడ మీద కూర్చుంటాయి మేము బండి కాడ ఉన్నప్పుడు. ఇప్పుడైతే ఈరోజు పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ రేటుకి వచ్చినాయి, చాలా వేసుకొచ్చాను అని చెప్పారు. కవర్ చిన్నది, కవర్ మార్చమంటే ఇంకా అలాగే బయట పెట్టేశానండి. నాకు ఎన్ని కావాలన్నీ టబ్బులు తీసేసి మిగతా కవర్లు మార్చాలి. పచ్చిమిరపకాయలు ఇది చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కాయలు అస్సలు మంట ఉండట్లేదు అది చెప్తున్నారన్నమాట. చట్నీ కూడా కొంచెం ఎక్కువ వేయి, ఈరోజు సోమవారం కదా అన్నారు. సరేలేండి అంటున్నా. అదేనండి. ఇంకా ఏంది బ్రేక్ఫాస్ట్ అది అయిందా ఫ్రెండ్స్? మాది కూడా అయింది. పిండి అయితే అవుతుంది. ఇప్పుడు గారెకైతే నానబోయాలా, టమాటా చట్నీ రెడీ చేయాలా, ఆ తర్వాత ఇంకా అన్నం కూర స్టార్ట్ చేయాలన్నమాట. అదే ఈరోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అన్నం ఉంటే ఏముంది, రోజు ఒకటే కదా, బియ్యమే కదా, హాయిగా వండుకుంటాం. ఈ కూర కాడికి వచ్చేసరికి అసలు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఒకళ్ళకి నచ్చింది, మరొకళ్ళకి నచ్చదు ఒక్క ఇంట్లోనే. మా ఆయనేమో ఏది చేస్తానంటే అయ్యో అదే అంటాడు, చేయకపోతే ఎట్టా అండి అది. అందుకని ఈరోజు అయితే టమాటా చట్నీ చేసా, ఇంక అక్కడ పెడతా. ఇష్టం అయితే